అచ్చా అచ్చా ఓకే. అది మీరు ఇందాక అన్నట్టు లైక్ యూట్యూబ్కి ఓటీటీకి చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది, లైక్ ఆ క్వాలిటీ వైజ్ కానివ్వండి, లేదంటే చూసేటప్పుడు ఫ్రేమ్ ఇది యూట్యూబ్లో తీశారు అనుకోకుండా ఒక చిన్న డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. దానికి మీరు ఏం డిఫరెన్షియేషన్ చేశారు? అంటే మెయిన్గా మేము ఎక్కువ పోర్ట్రేట్ షార్ట్స్కి వెళ్ళాం అనమాట. లైక్ వైడ్ ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టి దొరికిపోయేలా కాకుండా, అంటే ఇది బేసిక్గా డిఓపి చెప్తే ఇంకా ప్రాపర్గా ఉంటుంది, బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ పోర్ట్రేట్ షార్ట్స్కి ఎక్కువ వెళ్ళాము, ఎక్కువగా వైడ్స్ పెట్టలేదు. సో అందుకని మీరు ఎక్కడ సిరీస్ త్రూ అవుట్ చూసినా సరే మీకు ఫ్రేమ్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే కంజెస్టెడ్ ఫీలింగ్ అయితే రాదు. మీకు ఉన్న వాళ్ళనే నీట్గా చూపించాము. అండ్ మేము ఎక్కువగా బ్యాక్గ్రౌండ్స్ని ఎక్కువగా ఫోకస్ చేసుకున్నాం అనమాట. మాక్సిమం మేము డే లైట్లోనే షూట్ చేయడం. సో డే లైట్ అయితే మనకి ప్రాపర్ ఇది న్యాచురల్ లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనం ఎక్కువగా లైట్ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే యూట్యూబ్కి ఎక్కువ ఓటీటీకి తక్కువ అనే డిఫరెన్షియేషన్ అనేది పెద్దగా మేము చెప్పలేమేమో కానీ, మనం తీసే వర్క్లో కెమెరా వర్క్ అనేది ఎక్కువగా ఉండాలి. లైక్ ఆ కెమెరా మూవ్మెంట్స్ కానీ, ఆ ట్రాక్ చేయడం కానీ, అండ్ కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ల్యాగ్ అనే ఫీలింగ్ రానికూడదు. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు కూడా సరే ఇప్పుడు ఈ షార్ట్ అయింది, ఒక డైలాగ్ కంప్లీట్ అయింది, ఆ చిన్న ఒక మైన్యూట్ సెకండ్ ఇస్తారు నార్మల్గా. సినిమా క్వాలిటీలో చూసుకున్నట్టయితే కొంచెం ఫాస్ట్గా క్రిస్ప్ అనేది ఉంటుంది. సో కొంచెం పేస్ కూడా ఫాస్ట్గా చేసాము. సో దానివల్ల ఏమవుతుంది, అండ్ ఆల్సో మ్యూజిక్ అనేది కొంచెం ఎక్కువగా మీకు డామినేట్ చేస్తూ ఉంటుంది కొన్ని సార్లు.